కరీంనగర్లో లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచే జిల్లాల్లో ఫ్లాగ్ మార్చులు, తనిఖీలు నిర్వహించామని తెలిపారు సిపి అభిషేక్ మహంతి. పోలింగ్ విధుల్లో 2400 పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. జిల్లా పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్న కరీంనగర్ సిపి అభిషేక్ మహంతితో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ లోక్సభకు సంబంధించి పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా పోలీస్ ఫోర్స్ అనేది ఎన్నికల ప్రశాంత నిర్వహణలో వాళ్ళ కీలక బాధ్యత ఉంటుంది. ప్రజెంట్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి వారు సార్, మనకు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి కేసులు నమోదైనాయి, ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత నుంచి పూర్తి స్థాయిలో మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్లాగ్ మార్చెస్, వెహికల్ చెక్కింగ్, సర్ప్రైజ్గా లాడ్జెస్ చెక్కింగ్, అదర్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్నీ కూడా చేసి చాలా వరకు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా కంటిన్యూస్గా జరిగింది లాస్ట్ 1.5 మంత్స్ నుంచి. అలాగే 13 తారీఖులో ఉన్న ఎలక్షన్స్ డ్యూటీస్ కోసం టోటల్ 2400 పోలీస్ సిబ్బంది డిప్లాయ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఫోర్స్తో పాటు బయట నుంచి వచ్చిన పారామిలిటరీ ఫోర్సెస్, అలాగే అవుట్ సైడ్ ఫోర్స్ కూడా కొంతవరకు డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అన్ని క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్, అలాగే స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్ అన్నిటికీ కూడా ప్లానింగ్ చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఈవీఎం సెల్లెట్ నుంచి పోలింగ్ ఎండ్ వరకు స్ట్రాంగ్ రూమ్స్కి వచ్చే వరకు మొత్తం కూడా మన పోలీస్ సిబ్బంది అందరు కూడా అలర్ట్గా ఉంటారు. అంటే మనకు సిద్దిపేట అండ్ వరంగల్ కమిషనరేట్ కూడా కొంత ఉంది మనకు పోలింగ్ స్టేషన్లో. వాళ్ళతో కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? అంటే టోటల్గా 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తుంది. దాంట్లో పార్షియల్గా కొన్ని సెగ్మెంట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి బార్డర్ పోలీస్ స్టేషన్స్తో రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు మన సిబ్బంది. పోలీస్ స్టేషన్స్, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఉన్న అన్ని పోలింగ్ లొకేషన్స్ కూడా మన సెక్యూరిటీ ఫోర్స్ ద్వారానే కవర్ అవుతుంది. బార్డర్లో ఏదైనా ఉంటే కూడా ఓవర్లాపింగ్ జ్యూరిస్డిక్షన్లో కూడా కన్సర్న్డ్ కమిషనరేట్స్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్తో కూడా కోఆర్డినేషన్లో ఉన్నాను. అటు పొలిటికల్ పార్టీస్ కానీ ఓటర్స్ కానీ ఎట్లాంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది? నుంచి మొత్తం 144 సిఆర్పిసి అమల్లో వస్తుంది. అలాగే మనకి పోలింగ్ డే రోజు కూడా 144 సిఆర్పిసితో పాటు ఈ వైన్ షాప్స్ కానీ బార్స్ కానీ అన్నీ కూడా దానికి క్లోజర్ కోసం ఆల్రెడీ ఆర్డర్స్ ప్రొమల్గేట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ కూడా అందరికీ ఒకే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడ కూడా వాళ్ళకి ప్రలోభాలకి గురి చేయని వాళ్ళు ఎవరైనా వాళ్ళు తెలుసుకుంటే ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ సివిజిల్ యాప్ ద్వారా కానీ హెల్ప్ లైన్ నెంబర్కి కానీ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేస్తే మనం స్పందిస్తాం. అలాగే ఎవరైనా భయభ్రాంతం చేసి ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయాలంటే కూడా మన ఫోర్స్ మొత్తం రెడీగా ఉంది. ఎక్కడ కూడా ఎవరు అలాగా దృష్టికి వస్తే కూడా ఫర్మ్గా యాక్షన్ తీసుకోవడం. మీకు డైరెక్ట్గా ఫిర్యాదు చేయంటే హెల్ప్ డెస్క్ ఏదైనా పెట్టారా సార్? అంటే డయల్ 100 చేసేస్తే మనకి వచ్చేస్తుంది, పోలీస్ కంట్రోల్ రూమ్కి వస్తుంది. కాబట్టి మన పెట్రోలింగ్ యూనిట్స్ అలాగే జ్యూరిస్డిక్షనల్ పోలీస్ ఫోర్స్ కూడా రెడీ ఉంటుంది రెస్పాండ్ చేయడం. అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా మీరు డ్యూటీ చేశారు. అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించారు? ఎట్లా ఉంది సార్ కరీంనగర్? అంటే అందరు కూడా పబ్లిక్ కూడా ఇప్పుడు కూడా మంచిగా సహకరించారు. అప్పుడైనా ఇప్పుడు కూడా అలాగే సహకరిస్తున్నారు. ఎందుకంటే మన రెగ్యులర్గా వెహికల్ చెకింగ్స్ పెట్టడం, అదర్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడంలో కూడా చాలా వరకు పబ్లిక్ నుంచి అలాగే ఆల్ సెక్షన్స్ ఆఫ్ మీడియా నుంచి కూడా ప్రాపర్గా కోఆపరేషన్ ఉంది. మన సైడ్ నుంచి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, అందరు కూడా రూల్ ఆఫ్ లాకి పాటించాలా. పొలిటికల్ పార్టీస్ ఎందుకంటే వాళ్ళు మేజర్ స్టేక్ హోల్డర్స్ ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, దానికి ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాలా. ఎక్కడ కూడా వైలేషన్స్ ఉంటే చట్ట ప్రకారంగా చర్యలు ఉంటుంది. ఎవరైనా లా వాళ్ళు చేతిలో తీసుకోవాలని, చట్టంని చేతిలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తే కూడా మా సైడ్ నుంచిగా చాలా ఫర్మ్గా యాక్షన్. ఓకే, ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిటీ పెరిగిన తర్వాత చాలా రకాలమైన రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, రకరకాల భయాందోళన గురి చేస్తూ ఉంటారు. అవే నిజమని నమ్ముతూ ఉంటారు పోలింగ్ టైంలో. వాటి నివారణకు ఏం చర్యలు తీసుకున్నారు? మనకి సోషల్ మీడియా వాచ్ టీమ్స్ ఆల్రెడీ మన కంట్రోల్ రూమ్లో కూడా పెట్టడం జరిగింది. మన ఈ టీమ్స్ కంటిన్యూస్గా సోషల్ మీడియా వాచ్ చేయడం, అలాగే కలెక్టరేట్లో కూడా ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వెరిఫై చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏదైనా ఇష్యూస్ వస్తే కూడా వాళ్ళు మాకు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ కోఆర్డినేషన్తో మేము వాచ్ చేస్తున్నాము. ఎక్కడ కూడా అలాగ ఉంటే ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతున్నాము. ఏదైనా ఉంటే ఫర్దర్గా లీగల్ యాక్షన్ అవసరం ఉంటే కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 7 to 6 ఈ పోలింగ్ సమయంలో ఈ పొలిటికల్ పార్టీస్ ప్రచారం చేసుకోవడానికి ఎంత దూరం వరకు అనుమతి ఉంటుంది? వాళ్ళు అక్కడ పాటించాల్సిన రూల్స్ ఏంటి సార్? ముఖ్యంగా అది కామనే, ప్రతి ఎలక్షన్స్కి అలాగే ఉంటుంది. 100 మీటర్స్ రూల్ అది పాటించాలి. కాబట్టి 100 మీటర్స్లో ఎవరైనా ఎక్సెప్ట్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ కానీ పోలింగ్ సిబ్బంది ఎవరైనా ఉంటే తప్ప
ఎవరు సెల్ ఫోన్స్ వైర్లెస్ కమ్యూనికేషన్ అవి అన్నీ తీసుకోవడానికి వీలుండదు. అలాగే గ్యాదరింగ్ అని ఎనీవే 144 ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైనా పబ్లిక్ వస్తున్నారు వాళ్ళు ఓట్ చేసి వెళ్ళిపోవాలి తప్ప అక్కడ పొలిటికల్ పార్టీస్ ఏదైనా గ్యాదరింగ్స్ పెడితే ఖచ్చితంగా మన సైడ్ నుంచి చాలా ఫామ్గా యాక్షన్ తీసుకుంటాం. అందరికి తెలుసు కాబట్టి వీ ఎక్స్పెక్ట్ దట్ ఎవ్రీబడి ఫాలోస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఓటర్లకు అయితే ఏం మెసేజ్ ఇస్తారు సార్ ఫైనల్గా? ఓటర్కి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చి మీరు స్వచ్ఛంగా వచ్చి మీ ఓట్ వేసుకోవాలా. ఎక్కడ కూడా ఏం భయప్రాంతం గురి చేసి ఎవరు ఉంటే కూడా వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. మీరు ఫ్రీగా మీ ఓట్ వచ్చి ఎక్సర్సైజ్ చేయాలని మా సైడ్ నుంచి. ఇది సిపి అభిషేక్ మహంత్ అయితే ఒక పిలుపునిస్తున్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు, ప్రతి ఒక్కరు ఓటు ఎక్కువ వినియోగించుకునే విధంగా మేము సహకరిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.